కాకినాడ నగరంలో మెడికల్ షాప్లో ఉన్న చిన్న చిన్న లోపాలను చూపించి కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తానాను పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని ది కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుండు గిరిధర్, నగర అధ్యక్షులు సాయిరాం సత్యనారాయణ అన్నారు. కాకినాడ శ్రీనగర్ నుంచి శుక్రవారం ది కాకినాడ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీనగర్ ఆదిత్య కాలేజ్ నుండి భానుగుడి కమల్వీర్ థియేటర్ మీదుగా కాకినాడ ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. తక్షణమే కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తానాను బదిలీ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగరంలో 400 మెడికల్ షాపుల పైన వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ సంస్థలు మెడికల్ షాపులను నిర్వహించడం వలన చిన్న మధ్య మెడికల్ షాపులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తానా చిన్న చిన్న నిబంధనలను చూపించి 50 నుండి 4 లక్షల వరకు డబ్బులను వసూలు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను బదిలీ చేయాలని కోరారు. నగరంలోని మెడికల్ షాపులను మూసివేయడం జరిగిందని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వినవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సురేష్, ట్రెజరర్ హనుమంతరావు, జగన్నాథరావు, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, అనుష ప్రసాద్, గీతూ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గిరి అండి. కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ నేను. గడిచిన 6 నెలల్లో మా యొక్క ఇబ్బందులు అంటే మెడికల్ షాప్స్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టి ఆవిడ 4 గోళ్ల మధ్యలో మెంబర్ని హింసించి, బాధించి, భయపెట్టి, బెదిరించి ఆవిడ పెద్ద మొత్తంలో అధిక మొత్తంలో ఆవిడ లంచాలు తీసుకుంటున్న ప్రక్రియలో మా దృష్టికి రావడం జరిగింది. దానికి నిరసన తెలుపుతూ మేము అందరూ ఈరోజు కాకినాడలో ఉన్న 450 మంది మెడికల్ షాప్స్ అందరూ కూడా షాపులు కట్టేసి మా గొంతు ఎంపీ గారికి వినవించి ఆయన ద్వారా గవర్నమెంట్కి అందజేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ప్రజలకి ఇప్పుడు ఈ 4 గంటలు షాప్ కట్టేయడం వల్ల వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది. దయచేసి మమ్మల్ని ఈ విషయం మీద మమ్మల్ని మన్నించి మా యొక్క ఆవేదనని ప్రజలందరికీ తెలియాలి, గవర్నమెంట్ వరకు తెలియాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. అయ్యా మీడియా మిత్రులారా, మా యొక్క ఆవేదనని పైకి అందించి మీరు మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్న చిన్న లోపాలు మెడికల్ షాప్స్లో ఉంటాయండి. మెడికల్ షాప్స్లో లేకుండా ఉండవు. ఆ చిన్న చిన్న లోపాలు కూడా అధిక మొత్తంలో డబ్బులు ఆమె ఆశిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.